హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు నోట్ల రద్దు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. సార్, ఆయన 500 అండ్ 200 నోట్లను రద్దు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనని తెరపైకి తీసుకురావడం చూస్తున్నాం. ఎందుకు 500, 200 నోట్లు ఆయన రద్దు చేయాలనుకుంటున్నారు? మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏమని ఆయన చెప్తున్నారు? సార్, మీ ఒపీనియన్ ఏంటి ఆయన వ్యాఖ్యల పైన? ఇక్కడ 500, 200 నోట్లు అంటే అయ్యే కదా పెద్ద నోట్లు. 200 తర్వాత 500, 2000 తీస్తారు కదా. అందువల్ల 5 తీసినట్టయితే ఈ నోట్లు 500 కట్టలును 200 కట్టలు కుప్పలు తెప్పలుగా వాళ్ళ నెలలో ఉంటాయి. అవి రద్దు చేస్తే బయటికి పారేయడమే కదా, బయటకు వస్తాయి కదా. అందువల్ల ఆలోచనతో చెప్పుకుంటాడు కానీ ఇది కరెక్ట్ కాదు. మీకంటే ముందు మోదీ కూడా అలా ఆలోచన చేశాడు. 2000 నోట్లు రద్దు చేసినట్టయితే మొత్తం నల్లధనం ఎవరి దగ్గర ఎంత ఉందో వచ్చేస్తుందని చెప్పాడు అనమాట. ఎంత వచ్చింది నాయన? 2000 నోట్లు ఎందుకు ప్రింట్ చేయాలా? ఎందుకు రద్దు చేయాలా? 1000 రూపాయల నోటు ఎందుకు రద్దు చేయాలా? 2000 రూపాయల నోట్లు ఎందుకు ప్రింట్ చేయాలా? ఇది ఎంత తొగ్గులకు పనులాగా ఉంటాయి కదా. ఎందుకు 2000 నోట్లు మీరు ప్రింట్ చేశారు చెప్పండి? దాంతో డూప్లికేట్ నోట్లు ఎక్కువైపోయాయి. అంటే బ్యాంకుల్లో కూడా డూప్లికేట్ 2000 రూపాయల నోట్లు వస్తున్నాయి, జాగ్రత్త అని బ్యాంకులో కూడా బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ రోజు మోదీ చేసే పనికి. ఈరోజు 500 నోట్స్ 200 నోట్స్ బ్యాన్ చేయమంటారు. బ్యాన్ చేయమంటే ఏముంటుంది? వాళ్ళు డబ్బులు గోతాములతో ఉన్నవాళ్ళు, డబ్బులు ఒక ఫ్లోర్ సెల్లార్లకి నిండా ఉన్నటువంటి వాళ్ళు ఆ డబ్బుల్ని ఎలా చలామణి చెయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు. మీరు చెప్పవలసిన అవసరం లేదు. డబ్బులు బస్తాలతో ఉన్నవాళ్ళు ఆ డబ్బుల్ని ఎలా చలామణి చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. మీరు చెప్పవలసిన అవసరం లేదు. మీ అంత అమాయకంగా ఆలోచిస్తారా? ఎప్పుడైతే ఈ నోట్లు రద్దు చేస్తున్నా అంటున్నారో బ్యాంకు మేనేజర్ ఇంటికి వచ్చేస్తాడు. ఏ రాత్రి తీసిపోయి ఆఫీసులో పెట్టి అంటారు. అంతే కదా చేస్తారు పెద్దవాళ్ళందరూ. లైన్లో నిలబడి క్యూలో నిలబడి బాబు 15 నోట్లు ఉన్నాయని చెప్తారా? చెప్పరు కదా. ఉన్నోళ్ళు వాళ్ళు ఎలా బయటపడతారు? బయటపడరు. లేను నిలబడతారు. 10 నోట్లు ఉంటే 10 నోట్లు పడుకొని ఆ క్యూలో ఉండి సొమ్మసిలిపోయి మొత్తానికి ఏదో విధంగా మార్చుకొని డబ్బులు చేస్తారు. అదే కదా. అంత మాయకంగా ఆలోచించినట్టు కాదు. కానీ వాళ్ళు పూర్తిగా ఎంత తెలివితేటలు లేకపోతే 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తారండి. వాళ్ళ తెలివితేటలతో ఈయన ఆలోచించాలి. నోట్లు రద్దు చేసినంత మాత్రంలో కుంభకోణాలు తరిగిపోవు. అది ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేయను చంద్రబాబు నాయుడు తాలూకు మాటలు. సార్, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగో లేవనెత్తారు కాబట్టి 500, 200 నోట్లు ఒక రద్దు చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ఏమంటారు? అంటే ఏ విధమైన నోట్లు తీసుకురావాలంటారు సార్? మరి ఆయన చెప్పారు ఏదో సత్య డూప్లికేట్ వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రీమ్ చేతికి వెళ్ళిపోతాయి బాబు. మోదీ గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ గ్రూప్ ఏమనుకుంటే 1,00,000 రూపాయలకు ఒక కాయిన్ అన్నారు. చంపారండి మనుషుల్ని. ఒక కాయిన్ ఉంటే టప్పున పొడి చేస్తారు, ఆ కాయిన్ తీసుకెళ్ళిపోతారు. ఎవరు తెలుస్తుంది? 1,00,000 రూపాయలు ఇలా కట్ట పట్టుకెళ్తాం కనుక అది మళ్ళీ అది ఉపయోగంలో రాలేదు, వాడుకలో రాలేదు. 1,00,000 రూపాయలు ఒక కాయిన్ పోయింది. అలాగే ఈరోజు ఇప్పుడు ఇంతకంటే తక్కువ 500 రూపాయలు నువ్వు భోజనానికి వెళ్ళి వస్తే సరిపోతుంది. ఇంతకంటే తక్కువ పట్టుకెళ్తావు నువ్వు. ఒక 500 రూపాయలు ఇచ్చినట్టయితే లంచ్ చేసి ఇంటికి వచ్చేసరికి అయిపోతుంది. మళ్ళీ మామూలు పాత తరంలాగా రూపాయి కాసులో రూపాయి నోట్లో ఇస్తారా? అర్థం లేదు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఎంతమంది మెకానిజం తెలుసు? ఫోన్ పే చేసే మెకానిజం ఎంతమంది తెలుసు? నాకు తెలియదు. కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు కాదు. చక్కగా ఈ రెండవ డూప్లికేట్ చేయకుండా ఉండే నోట్లు ఏవో పరివేసి పెట్టి ఆ 1000 రూపాయలు బాగానే ఉండేది కదా. 2000 అంటే మళ్ళీ పెద్దది. 1500 అంటే అంతవరకు బాగానే ఉంది. ఈరోజు 1000 రూపాయలు ఎవరికైనా వస్తున్నాయి. ఒక కోతకి వెళ్ళినట్టయితే 1000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు కూలాడు. అందువల్ల అలా 1000 రూపాయల నోట్లు పెట్టి జనసామాన్యకి అందుబాటులో ఉండేలా చేయాలి. అంటే మోసం, ఫ్రాడ్ ఎప్పుడు జరుగుతుంది. అది జరిగినప్పుడు వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి తప్ప ఇంకో మార్గం లేదు. వాడు ఎవడో చూశారు, మొన్న వీడియోలో చూశాను. వాడు మిషన్ పెట్టుకొని ఎలా అంటే 500గా వందలు తయారు చేస్తున్నాడు అన్నమాట. చూపిస్తున్నాడు, ఇగో ఈ విధంగా తయారు చేస్తున్నానని. ఆ రోజు ఎంత కావాలో 5 లక్షలు కావాలనుకోండి, 5 లక్షలకి 5 రెళ్ళు అంటే 1000 కాగితాలు తీసేస్తే
అయిపోతుంది అన్నమాట. అలాగా అంటే 5 లక్షలు కావాలంటే లక్ష ఎంత కావాలో కాగితాలు లెక్కేసుకొని తీసుకోవడమే కదా, అంతకంటే ఏముంది, కట్టలు కట్టేస్తే ఇచ్చేస్తాడు. కొత్తగా బండిల్స్ ఉంటాయి. అంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఎప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటాయి. అది పట్టుపడకుండానే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేయకపోయినట్టయితే మనమే దెబ్బతింటాం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ఈ ఆలోచనని ఎలాగో కేంద్రంలో మోదీ గారు చంద్రబాబు గారు సహకారంతోనే గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఆయనకు చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? చెప్పామంటే ప్రజామోదయోగ్యమైన పనులు చెప్పాలి కదండి. జనం వాళ్ళు దాన్ని పూర్తిగా వాళ్ళకి ఆమోదం తెలియపోయినట్టయితే, తెలపకపోయినట్టయితే జనానికి ఏం కావాలి, వాళ్ళు దీంతో ఇబ్బందులు పడకుండా సజావుగా సాగిపోవాలి వాళ్ళ జీవితం. ఇబ్బందులు పడేలాగా జనకి ఏం కావాలండి, మీ కూటమి, మీ రాజకీయాలు, మీ ఎత్తుగల్లో మాకు అవసరమా? నువ్వు డబ్బులు ఇస్తున్నావు, బయట మార్చుకుంటే మారిపోవాలి, నా తగిన చిల్లర ఇవ్వాలి. 500 తీసుకున్నా, 1000 రూపాయలు తీసుకున్నా వెంటనే మారిపోవాలి, మిగతా చిల్లర నాకు ఇచ్చేయాలి అంతే. అంతకంటే ఇంకా మిగతా అవసరాలు వారికి ఏముంటాయి జనాలకి, అది ఉండాలి. అంటే ఇప్పుడు మా చీటికి మాటికి అన్నిటికీ 100 రూపాయలకి, 50 రూపాయలకి, అరటిపండుకి, చింతపండుకి, ఉప్పికి అన్నిటికీ ఫోన్ పే చేసుకోమంటే నిజంగా ఆ టెక్నాలజీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అది ఆలోచించాలి. వాళ్ళు కూడా గురించి కూడా ఆలోచించాలి కదా. టెక్నాలజీ రాదండి. చాలా మంది పల్లెటూళ్ళలో చదువుకున్న వాళ్ళు లేరు, చదువుకున్న వాళ్ళు ఈ టెక్నాలజీ తెలియదు. వాళ్ళకి మీరేం చేస్తారు? వాళ్ళకి మీకు ఓట్లు వేశారుగా.